హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నా అని చెప్పా కదా, అంతకుముందు 2 వీడియోలు పెట్టా కదా, ఆ వీడియోలకు సంబంధించిన వీడియో అలాగే కుకింగ్ ఈ 2 వీడియోలుగా పెడుతున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అయితే ఈరోజు పిండి కూడా వేసుకున్నాను అనమాట. అదిగోండి దోశ పిండి అనమాట. అదిగోండి దోశ పిండి కూడా వేసుకున్నాను. అయితే తను తప్పకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ బటన్ మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? నమస్తే అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉంటాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ముందు వీడియో పెట్టా కదండి, స్వామివారి దర్శనానికి వెళ్ళామని. ఆ వీడియోకి సంబంధించిన వీడియో ఈ వీడియో అనమాట. అయితే ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నేనేం చేశాను అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో తప్పకుండా చెప్పండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి. తడబడి పడుతుంది, ఏమనుకోవద్దు. ఇంక ఇదిగోండి, ఇంకా ఇంటికి రాగానే ఇంకా టిఫిన్ దోశ పిండి అంటూ ఏం లేదండి. ఇంక లేదని ఇక సుజీ రవ్వ అంటాం కదా, మనం బొంబాయి రవ్వ అంటాం, సుజీ రవ్వ అంటాం కదా, ఇక దాంతో ఉప్మా రవ్వ చేస్తున్నానండి. ఇక మా వారు బయట కూర్చొని ఉండారు. ఇక కూర్చొని ఇంకా గబగబా ఇక 2 ఉల్లిపాయలు కోసి ఇక అప్పటికే దాదాపు 10:30 అయిపోయిందండి టైము. గుడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఆ గుళ్ళోనే చాలా లేట్ పట్టిందనమాట. అక్కడే చాలా టైం అయిపోయింది. ఇంక ఇంటికి వచ్చి ఇక ఉప్మా చేసుకొని తినాలి. ఇంకా ఈరోజు సాయంత్రానికి పప్పు నానబోసానండి. అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను, తప్పకుండా చూడండి. ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడిగి నాకైతే ఇంక నేను అడగనండి. మీరే నచ్చితే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, ఓకేనా? మీకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా అంతకుమించి నేనేం చెప్పనండి. ఇంక ఇదిగోండి, ఇక ఉప్మా రవ్వ చేసేసాను. అది ఎంత అండి, 1/2 కప్పు చేశాను అనమాట. ఇక ఆయనకి నాకు ఇద్దరికే చేశాను. పిల్లలు తినేశారండి. ఇంక ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, ఇంకా పిల్లలు తినేశారు. అసలు బాగా ఆకలి వేసిందనమాట. ఆకలి మీద కోపం వచ్చిందో, ఎంత కోపం వచ్చిందో, ఇంకా అంత కోపం వచ్చిందనమాట. ఆకలి అయితే కోపం వచ్చేసిద్ది కదండి ఆటోమేటిక్గా. నాకు అసలు ఫస్ట్ నేను ఆకలి కొనలేనండి. ఇంకేదో ఒకటి తినేస్తూ ఉంటాను ఆ టయానికి. అయితే ఈరోజు లేట్ అయిపోయింది కదా, ఇక ఆకలి కళ్ళు కూడా తిరుగుతున్నాయి అనమాట. ఇంకా ఆకలి ఈ కళ్ళు తిరిగే దాని మీద ఇక విసుకొచ్చేసింది, కోపం కూడా వచ్చింది. అందుకే అంత ఇసుగ్గా ఉన్నాను అనమాట, ఏమనుకోకండి. ఇంక ఇదిగోండి, ఇక మా వారికి పెట్టించేసాను. ఇంక నేను కూడా పెట్టుకుని తింటున్నాను. ఇక దాంట్లోనే మా బొడ్డదానికి కూడా పెట్టాను అనమాట. మా మనవరాలు ఉంది కదా, ఇంకా మా మనవరాలకు కూడా పెట్టాను. వీడియో ఎలా ఉంటున్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక వేరే ఏదైనా మార్చుకోవాలి అని అనుకుంటే ఇంక వేరే మార్చుకుంటాను. అయితే ఇంకొక విషయం చెప్తున్నానండి, ఈ వీడియోలోనే చెప్తున్నాను. లైవ్ చేద్దామని అనుకుంటున్నానండి. మన ఫ్రెండ్స్ చాలామంది చెప్తున్నారు లైవ్ చేయండి, మీకు బాగుంటుంది అని మన ఫ్రెండ్స్ చెప్తున్నారు. రాబోయే ఎప్పుడు లైవ్ చేస్తాననేది ఒక షార్ట్ పెడతానండి, టైం సెట్ చేసుకొని. ప్రతి సండే చేద్దామని అనుకుంటున్నానండి లైవ్. ఎందుకంటే అందరూ మన ఫ్రెండ్స్ అంతా ఇంటి దగ్గరే ఉంటారు కదా, సండే అంటేనే సెలవు కదా మనకి, ఇంటి దగ్గరే ఉంటాం కదా, అప్పుడైతే బాగుంటుంది కదా అని అనుకుంటున్నానండి. దానికి మీరేమంటారో కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైవ్ చేస్తాను. అది ఏ టైంలో మీరు ఖాళీగా ఉంటారో కూడా కామెంట్ చేయండి. అప్పుడైతే నేను మీకు చేసి చెప్తాను అనమాట. లైవ్ చేస్తాను, ఓకేనా? తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్కి, మీ ఆదరాభిమానానికి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదిగోండి, ముందు వీడియోల్లో పెట్టా కదా వడియాలు పెట్టానని, ఇంక ఈరోజు పప్పుచారు చేశానండి. అయితే శనివారం రోజు పప్పుచారో ఏదో ఒకటి చేస్తానన్నమాట. ఇక మేము దాదాపు మా పెళ్ళైన తర్వాత మా చిన్నమ్మాయి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు శనివారం అనేది నీసు తినమండి. అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి అనమాట.
ఇంక ఈ మధ్య కాలంలో ఏంటంటే గురువారం శుక్రవారం కూడా కలుపుకున్నాను అనమాట. శనివారం అయితే ఏటూ తినం కదండి. ఇక గురువారం శుక్రవారం కూడా ఉంటానన్నమాట. నాన్ వెజ్ అనేది తినను. ఇంక ఇదిగోండి వడియాలు పెట్టానని చెప్పా కదా. ఇంక ఇదిగోండి ఈరోజేనండి ఫస్ట్ వేయించటం. ఇంక ఇంతవరకు వేయించలేదన్నమాట. వేయించాలని ఏదైనా పప్పు కానీ పప్పుచారు అయితేనే బాగుంటాయి కదండి. చాలా బాగా వచ్చినాయండి. అవి కూడా చూపిస్తాను. ఇంక ఇదిగోండి నూనె కాగుతూ ఉంది. ఇవో పక్కన పప్పుచారు కాగుతున్నాయి. ఇవి ఏంటంటే పప్పుతో పప్పుచారు అనమాట. సాంబార్ వేరు, పప్పుచారు వేరు కదా. సాంబార్ ఏంటంటే మనం చప్పటి పప్పు వండుకొని విడిగా ముక్కలు సపరేట్గా ఉడకబెట్టుకొని పులుసులో అప్పుడు మనం పప్పు వేసుకుంటాం కదా. అలా కాకుండా ఇవి పప్పులోనే టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం అంత చింతపండు వేసి ఉప్పు కారం వేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకున్న తర్వాత ఆ పప్పుచారు కాసానమాట. పప్పుతో పప్పుచారు మా అత్తయ్య స్టైల్ అండి ఇదంతాను. మా అత్తయ్య అయితే అలాగే చేసేది. ఎంచక్క అప్పుడు కట్టెల పొయ్యి కదండి. కట్టెల పొయ్యి మీద ఎంచక్క అన్ని కలిపి వండేసేసేది. వండేసి ఇంకా అన్ని మొత్తం ఒక పప్పులోనే వేసేసేది అనమాట, చింతపండుతో సహా. ఇంకప్పుడు చింతపండు పులుసు పిసికి ఇంకలాగే తాలింపు పెట్టేసేది అనమాట. అలాగే వేసానండి ఈరోజు. అసలు ఎంత టేస్ట్గా ఉన్నాయి. కొంచెం పెద్ద బెల్లం ముక్క కూడా వేసా కదా, చూయించా కదా. ఇంకా అలాగే వేయించుకొని బెల్లం ముక్క కూడా వేసుకొని చక్కగా మరిగించామనుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి పప్పుచారు. ఈరోజు కర్రీ పప్పుచారు అనమాట. చెప్పా కదండి ఈరోజు ఏమేమి కూరలు చేశాను, నేనేమేం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతానని కూడా చెప్పా కదా. ఆ వీడియోలో అదే ఇవన్నీ చేసుకున్నానండి. ఇంటి గుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి సరిపోయిందండి. అసలు రెస్ట్ అనేదే ఉండదండి. అసలు కాసేపు మధ్యాహ్నటప్పుడు రెస్ట్ తీసుకుందామన్నా కూడా నాకు అసలు కుదరలేదన్నమాట. అసలు నాకు ఆరోగ్యం సహకరించకపోవటం కూడా కాకుండా అసలు ముందు ఒంట్లో హుషారు ఉండకపోవటానికి కారణం కూడా కొంచెం రెస్ట్ తీసుకోకపోవటమే. ఇక నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, అలాగని మనకి ఇది పని తప్పదు కదండి. కొన్ని బాధ్యతలు నెత్తిన ఉండేయండి. అవి కొన్ని పక్కకు తొలగిపోయిన దాకా కొంచెం అంతా మనం రెస్ట్ తీసుకుంటే కుదరదు కదా. అంతేనా. ఇంక ఇదిగోండి ఇక సాయంత్రం అండి. ఇంకా ఎంత 4 అయిందండి టైము. అదిగో పొద్దు తిరిగింది చూసారా. ఇటువైపుకి పడమర వైపుకి వచ్చింది అనమాట మాకు ఈ కిటికీలోకి. ఇక 4 అయితే ఈ బుజ్జిగాడు వచ్చాడు. ఇక గింజలేసాను. ఇక ఇవి తింటా ఉంది. ఇక ఎంతసేపు అండి, ఒక 10 నిమిషాల్లోనే గాలి ద్వారం వచ్చేసిందండి. పెద్ద గాలివాన. చెప్పా కదండి శనివారం రోజు పెద్ద గాలివాన వచ్చింది. పిడుగులు కూడా పడ్డాయి, కరెంట్ ఉండట్లేదని ముందు వీడియోలో కూడా చెప్పా కదండి. ఇదిగోండి అసలు ఎండగానే ఉంది. ఓ పక్క నుంచి గాలి, పెద్ద గాలి అప్పుడే స్టార్ట్ అయిందనమాట. ఇక స్టార్ట్ అయిన కాడి నుంచి చిన్నగా వస్తుంది. నేను పైకి వెళ్ళి అన్నీ సదురుతున్నాను తడిసిపోతున్నాయి అని. అసలు అవన్నీ సతిరిందాక కూడా లేదండి. ఇంకా మా మిషన్లు అన్నీ తడిసిపోయినాయి. అసలు అంత గందరగోళం అయిపోయిందనమాట. మా వారు కూడా లేరు, ఊరు వెళ్ళిపోయారు. అదిగోండి ఎంత దూరం పడుతుందో. పెద్ద పెద్ద గాలి, పెద్ద పెద్ద చినుకులు. అసలు ఏమి దాచిపెట్టడానికి కూడా కుదరలేదనమాట, అంత గాలి. ఇక కాసేపట్లోనే ఇక పిడుగులు కూడా పడ్డాయండి 2. ఆ పైన చెట్లు కూడా పడిపోయినాయి. కుండీలు ఉన్నాయి కదా, ఆ కుండీలు కూడా పడిపోయినాయి అనమాట. నేను మళ్ళీ పైకి వచ్చి చూశాను. నేను మీకు వీడియో చూపించలేదు అంతేగాని, మళ్ళీ వానంతా తగ్గిపోయిన తర్వాత పైకి వచ్చి చూస్తే ఆ మొక్కలన్నీ కింద పడిపోయినాయి. దొల్లిపోతా ఉన్నాయి అనమాట. పడిపోయి ఈ మొక్కలన్నీ పడిపోయినాయి అనమాట. ఇదిగోండి ఇక మళ్ళీ కిందకు వచ్చాను. ఇంక చూడండి అలా గాలి, విపరీతమైన గాలి, భయంకరమైన గాలి, పెద్ద వర్షం. ఎండగానే ఉంది. మబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఇంకా వర్షం అనమాట. ఇంకా అలా జరిగిందనమాట. మీకు క్లారిటీగా ఉండాలి కదండి, అందుకనే చూపిస్తున్నాను. ఈ రోజుకి వీడియో చిన్న వీడియోనే పెడుతున్నానండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.